6,000 చేయడం కానివ్వండి, లేదా పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానివ్వండి, ఎట్లుంది ప్రభుత్వం పరిస్థితి? చాలా మంచి ప్రశ్న అడిగా తమ్ముడు. నేను వాటి గురించి వచ్చాను. నేను 2022లో పెట్టా పెన్షన్. అతి గతి లేదు. అదేంటంటే వైసీపీ పార్టీ వాళ్ళు వీడు టీడీపీ, వీడు జనసేన, అది ఇది అని అబద్ధాలు చెప్పి 2022లో నేను పెట్టాను. ఇక్కడ మొత్తం ఉంది బ్రదర్. వాటి గురించి నేను మన బాబుని అలుద్దామని వచ్చాను. ఇప్పుడు దాకా నాకు పెన్షన్ లేదు. వీడి పథకాలు ఏంటండి? 3,000 రూపాయలకి నాకు అతిగెత్తి లేదు. వీడేమి ఇస్తాడండి? 3,000 రూపాయలకి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టంగానే 6,000 చేయడు. మగాడు ఈయన మాట్లాడితే పులి కాదు వీడు. పులి ఎవరు? నువ్వు పులి ఏమో రే బాడకావు. ఈయన చంద్రబాబు నాయుడు సింహం. పెద్దోడే, గొప్పోడే. అంటే ఎంతసేపు ఏదో ఇంకా నా రక్తంలో అంటే మొన్న ఈ మధ్య రోజా గారు చెప్తున్నారు జగనన్న ఒంట్లో భయం లేదు కదా. జగనన్న చంద్రబాబు నాయుడు చూసి, మన నారా లోకేష్ గారిని చూసి, పవన్ కళ్యాణ్కి సమస్య లేదు. ఉరుకో ఒక సింహం బయటకు వచ్చింది అనుకో, గర్జించింది అనుకో, అక్కడ ఉంటారు మనుషులు అలా ఉరుకుతున్నారు. ఈ రోజా ఏంటి, కోడాలి ఏంటి, పేర్ని నాని ఏంటి, వీళ్ళందరూ బాడకోగాళ్ళు. వీళ్ళు పేరుకు మంత్రులు కానీ దోచుకుని తినడానికి అయ్యారు. వీళ్ళు చేసింది ఏంటండి? మామూలు తీర్పు కాదు. ఇంకా జీవితంలో వీళ్ళు ఈ వైసీపీ జెండా పార్టీ ఉండదు. వైసీపీ ఆ ఫ్యాన్ ఉంది కదా, రెక్కలు కాదు పోయింది. వాళ్ళ నాన్న హెలికాప్టర్ ఇరిగింది కదా, రెక్కలు, ఆ రెక్కలో కలిసిపోయింది. అది కూటమి ప్రభుత్వంలో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఇంకా చేయాలి బాగా. ఇవి వచ్చేయండి 5 సంవత్సరాలకే ఎక్కడేసిన గొంగ అక్కడే ఉంది. బాబు గారు వచ్చి 7 నెలలు ఏం చేస్తామండి? మనం ఒక ఇల్లు మారి ఇంకో ఇంట్లో వెళ్ళాలంటే, ఇల్లు అద్దుకోవాలనుకోండి 3-4 రోజులు పడుతుంది. సోఫా ఎక్కడ పెట్టాలి, బెడ్ ఎక్కడ పెట్టాలి, దుప్పటి ఎక్కడ పెట్టాలి అర్థమవుతుంది. ఇదేంటి ఆషామాషి కాదు, రాజధాని ఇది పోలవరం. 100% చంద్రబాబు నాయుడు గారు బతికినంత కాలం సీఎంఏ. వీడు అంటాడు ముసలోడు అన్నాడు. ఆయన వంగి కొబ్బరికాయ కొడతాడు. మరి కొడతాడా? కొబ్బరికాయ కాదు, టపాకాయ పేల్చాలంటే వీడు వంగలేడు. అర్థమైందా? టపాకాయ పోయిన దీపావళికి టపాకాయ పెడతానికి, నిప్పు పెడతానికి వీడు వంగలేడు. రా ముసలోడు అంటున్నావు కదా, రా. మీ నాన్నకంటే కూడా హీనంగా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలవడానికి అనేక రకాల కారణాలు. సొంత బాబాయిని హత్య జరగడం కానివ్వండి, లేదా ఆ తర్వాత ఆయన మీద ఏదో కోడికత్తి దాడి అని కానివ్వండి, మొన్న ఈ మధ్య కూడా ఆయన మీద గులకరాయి దాడి అని ఏదో సింపతి కోసం ప్రయత్నం చేశాడు. అయినా కూడా ప్రజలు ఇంత ఖచ్చితంగా కసిగా 11 సీట్లకే పరిమితం చేశారంటే అసలు ఏం ఆలోచించారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు సార్. ఆయన పదవి ఏమంతా కన్న తండ్రిని కూడా, ఆయన గారికి ఒక విజన్ అంటూ లేదు. విజన్ అంటే ఏంటో తెలియదు అంట. విజన్ తెలియదన్న ఒక సీఎం ఏం సీఎం అండి ఆయన కోడి కత్తి డ్రామాలు, గులక డ్రామాలు జనాలు అందరికీ అర్థమైపోయినాయి సార్. ఆయనకి వైనాట్ 175 అన్నాడు. లాస్ట్కి 11. ఈసారి వచ్చేప్పటికి ఇంకా 11 అంకి కూడా ఉండదండి. ఆయన ఒక్కడే గెలుస్తాడు, గెలవపోతాడు కూడా తెలియదు. ఆయన TR జైలు గ్యారంటీ కదా. అంటే ఒక్కొక్క కుంభకోణం, ఒక్కొక్క స్కామ్ గురించి ఒక్కొక్కటి బయటపడితే ట్రయల్కి వస్తాయి. ఆయన TR జైలే ఖాయం. ఆయనకి అసలు పరిపాలన విధానం తెలియదండి. జగన్మోహన్ రెడ్డి అసలు ఇంకా లేడు. ఏదో ఒక ఛాన్స్ అన్నాడు. చంద్రబాబు నాయుడు కంటే ఇంకా ఎక్కువ చేస్తాడని జనాలు ఆశాభావాలు కదండి. చూసారండి, అనుకున్నంతగా ఏం చేయలేడు. అసలు పరిపాలన లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అన్న క్యాంటీన్ పెట్టాడు. మాలాంటి ఆటో డ్రైవర్లకు కానీ, అసంఘటిత కార్మికులకు కానీ కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. అట్లాగే మహిళలకి, శ్రీమూర్తులకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా ఉచిత బస్సు ప్రయాణం ఉగాది కానుక ఇస్తారండి లేడీస్కి. 4,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా. మాట తప్పుడు మనం తిప్పడు సార్. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్. 2047కి సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. భారతదేశంలో అత్యధిక ధనవంత స్టేట్ అయిద్దండి మంది. బాబాయ్ అసలు పూర్తిగా మందే తీసేస్తాను జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఏం చేశాడు తెలుసు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తే పిల్లలతో బాధ,
ఇది బయట తాగుతేనేమో పోలీసు వాళ్ళతో బాధ, 500 రూపాయలు ఫైన్. ఏంటి మందు తీసేయచ్చు కదా. 150 రూపాయలు ఉన్న క్వార్టర్ 300 చేశాడు, 300 రూపాయల క్వార్టర్ 400 చేశాడు. సీపు ఉన్న ఇవాళ 100 రూపాయలు సీపు 150 రూపాయలు చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 150 రూపాయలు అమ్ముతాడు సీపు. ఎక్కడ పడదు తాగినా పరే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తే పిల్లం ముందు తాగితే ఏమంటుంది పిల్ల రోజు ఇదే. ఇప్పుడు మరి అలవాటు అన్న, అలవాటు దాన్ని అసలు పూర్తిగా తీసేస్తా అన్నాడు. అసలు మద్యపానమే లేకుండా తీసాడాడు. 3000 పెంచినాడు నా కొడుకాడు. 3250 250 250 పెంచుకుని వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 7000 రూపాయలు ఇచ్చాడు. 3000 ముందుగా చెప్పి 7000 రూపాయలు పెంచి ఇచ్చాడు. ఇవాళ 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు. ఏమండి పిల్లలతో తిట్టామంటే ఇంటికి వెళ్తే 5 రూపాయలతో భోజనం చేస్తున్నాం కడుపు నిండా. లేకపోతే డబ్బులు లేవనుకో ఒక 20 రూపాయలు జేబులు వేసుకొని మా ఆవిడ నేను వెళ్తాం భోజనానికి. అయిపోయింది. పేదవాళ్ళందరికీ కూడా ఉపయోగం ఈ రోజు కడుపు ఒక ముద్ద తినడం అనేది. నేను పొడుసు వాళ్ళకి 1500 రూపాయలు నేను జుర్మానం కట్టా తెలుసా, మందు తాగి రోడ్డు మీద. ఇంటికి వెళ్తే ఈ యదవనా కొడుకు దోబసనా కొడుకు బాబు వచ్చిన బుద్ధులు కూడా ఇంకా నేనే వస్తాను ఇంకా రమ్మనండి నా కొడుకుని, నా కొడుకుని రమ్మనండి. ఎవరన్నా తిడతానమ్మా ఆయన పొడి చేస్తా, ఆయన జైల్లో పెడతా, ఈయన చంపేస్తా. ఇది అందరూ బెదిరించి చిచ్చి ఏమీ లేదు సార్. గత 5 ఏళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది? 6 నెలలుగా 6 నెలల్లో శుభ్రంగా రోడ్డు మీద తిరుగుతున్నాం, కూర్చున్నాం, శుభ్రంగా పిల్లలతో మాట్లాడుకుంటున్నాం. ఏదో బయట తాగి ఇంటికి వచ్చి శుభ్రంగా నేను తాగలేదమ్మా అది ఏదో నాటకం చేస్తున్నాం. ఇంటికి వచ్చి తాగుతుంటే ఏమవుద్ది? కనీసం అప్పుడు తాగిన బ్రాండ్ కానీ లేకపోతే తాగితే అన్ని రకాలు దొరుకుతుంది. ఇప్పుడు 100 రూపాయల కాడించి 300 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు ఎవరు నచ్చినాడు తాగొచ్చు, ఎక్కడ తాగినా బాధ లేదు. ఇప్పుడు సూపర్ ఆకలి ఇది వరకు ఆకలి లేదు, ఇప్పుడు సూపర్ ఆకలి అవుతుంది. దాదాపు 7 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళు చెప్పినట్టుగా పెద్దవాళ్ళ పెన్షన్లని కానీ లేకపోతే వికలాంగుల పెన్షన్లని కానీ చెప్పింది ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? చేస్తున్నారు కదండి, బాగానే చేస్తున్నారు. మార్పు తెలుస్తుంది, జనాలకు మార్పు వచ్చిందండి బాగానే. అయితే రోడ్లే వేస్తున్నారు, పెన్షన్లు వేస్తున్నారు, కరెక్ట్గా టయానికి ఇస్తున్నారు అని చాలా సంతోషంగానే ఉన్నారు జనాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏం చేయట్లేదు, మళ్ళీ మిమ్మల్ని కాపాడడానికి నేను రాబోతున్నాను, పండగ తర్వాత జనాల్లోకి వస్తున్నాను అంటున్నాడు. మరి ఆయన ఏదో అలాగే చెప్తారులేండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎలా చెప్తారు. ఇంకా మీ ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ రోడ్లు అభివృద్ధి డెవలప్మెంట్ ఇలా పరుగులు పెడుతున్నారు. సో చేయగలరా వాళ్ళు చెప్పినట్టు? చేస్తున్నారు, నిదానంగా చేస్తాం అంటున్నారు. పేపర్లో వస్తుంది కదండి, ఒకేసారి అయిపోదు, నిదానంగా చేస్తాము, అన్ని పనులు చేస్తామని అంటున్నారు. అదే ఇంకా రోజా గారు ఏదో ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు ఓట్లు పడ్డాయి తప్ప వాళ్ళు నిజంగా జనాలు వేసిన ఓట్లు కాదు అది అని మాట్లాడుతున్నారు. ప్రజలు కావాలని కోరుకున్నారంటారా ఏమన్నా, లేకపోతే ఈవీఎంలో ఏమైనా జరిగింది? ప్రజలు కావాలని కోరుకున్నారండి, ప్రభుత్వాన్ని మార్పు కావాలని కోరుకున్నారండి, అంతే. 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎంత చేసినా మరి అంత చేయలేరు కదా ఎవరైనా. అది ఏందులేండి, పనులు చేసిన పనులు పెట్టి ఎవరైనా మార్పు వస్తుంది కదండి, అంతే. రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ గత 5 ఏళ్లలో ఏమైనా జరిగిందంటారా? అప్పుడు తక్కువ జరిగింది కానీ ఎక్కువ ఎక్కడికక్కడ రోడ్లు పాడైపోయినాయి. ఇప్పుడు మొదలుపెట్టి చేస్తున్నారు. మీరు ఒక సిమెంట్ కానీ ఇలాంటి దీనిలో ఉన్నారు వ్యాపారాల్లో. మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత నిర్మాణ రంగం అలాగే ఇసుక ఉచితం చేశారు. కొద్దిగా ఊపందుకు పనులు బాగానే జరుగుతున్నాయండి. ఇసుక సిమెంట్ కూడా రేట్లు తక్కువే ఉన్నాయండి బాగా. అందుకని సామాన్య మానవులు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు చాలా మంది. పల్లెటూళ్ళు కానీ ఎక్కడ ఆల్రెడీ పల్లెటూళ్ళు చాలా మంది కట్టేసుకున్నారు, మిగిలిన వాళ్ళు అందరూ ఇప్పుడు కట్టుకుంటున్నారు. పని ఉందండి, బాగానే ఫుల్గా పని ఉందండి వాళ్ళకి, అందరికీ పని ఉంది. అన్ని భవన నిర్మాణ కార్మికులకే కాదు, తాపీ వాళ్ళకి, ప్లంబర్స్కి, ఎలక్ట్రీషియన్కి అందరికీ పనులు ఉన్నాయండి. ఫ్యాక్టరీలకు కూడా బాగానే ఐరన్ అంత సేల్స్ ఉంది, సిమెంట్ కూడా బాగానే సేల్స్ ఉంది కదండి, సేల్స్ బాగానే ఉంటుందండి. చివరిగా ప్రతి వాడికి కూడా ఒక 5 రూపాయల్లో భోజనం అన్నా క్యాంటీన్ లో భోజనం దొరుకుతుందంటే దాన్ని కూడా గతంలో తీసేశారు. నిజంగా అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఉందంటారా? ఇప్పుడు ఉందండి ఉపయోగం, పేదలకు ఉందండి బాగా. అంటే మీ హై క్లాస్ వాళ్ళకి అవసరం లేదనుకోండి, కాయ కష్టం చేసుకునే వాళ్ళకి దానివల్ల ఉపయోగం ఉంది. అంటే ఇంటికి వెళ్ళి భోజనం చేసి రాలేకుండా టైం కలిసి వస్తుందండి. తినాలండి 100 రూపాయలు తక్కువ ఎక్కడ లేదు కదండి. ఇప్పుడు ఇది 5 రూపాయలకి ఇస్తున్నారు కాబట్టి చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఉపయోగించుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఉపయోగించుకునే వాళ్ళు ఎలాగో కాస్ట్లీ ఫుడ్ వెళ్ళే వాళ్ళు కాస్ట్లీ ఫుడ్కి వెళ్తారు కదండి. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్న తెచ్చుకోకుండా కూడా వెళ్ళి భోజనం చేస్తున్నారు. మార్పు ఉందండి, పర్వాలేదు బాగానే ఉందండి, ఇబ్బంది ప్రజలకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు లేండి.